ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుడిని ఎంతగానో మహిమపరుస్తున్నాను. ప్రియులారా, కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే సాధారణంగా ఏదో ఒక సమస్య లేకపోతే ఏదో ఒక బాధ, అది అనారోగ్యమైనదే కానీ, ఆర్థిక సంబంధమైనదే కానీ, కుటుంబానికి సంబంధించినది కానీ, ఏదో ఒకటి సాధారణంగా ఒక వ్యక్తిని బాధిస్తూ ఉంటుంది, చింతిస్తూ ఉంటుంది. అయితే ఆ యొక్క చింతలోనూ బాధలోనూ మనము ధైర్యంగా ఉండాలంటే, మనము దానికి లొంగిపోకుండా దాన్ని ఎదుర్కోవాలంటే మనకి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సహాయము కావాలి. ఒక విశ్వాసిగా మనము దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా ప్రతి ఒక్క విషయంలో ఆయన మీద ఆధారపడటం మనము నేర్చుకోవాలి. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిజమే కదా, మన దేవుడు చాలా మంచి దేవుడు, గొప్ప దేవుడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. ఆయన లాంటి దేవుడు ఈ లోకంలో ఎవరు లేనే లేరు. అందుట్లో ఏమాత్రం సందేహము లేనే లేదు. ఆయన అంటున్నాడు, మనకంటే ఎక్కువగా ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడంటే. ఎందుకు ఆలోచిస్తున్నాడంటే, బికాజ్ ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. అందుకే ఆయన మనల గురించి మనకంటే ఎక్కువగా ఆలోచిస్తున్నాడంట. అందుకే భక్తుడు అంటున్నాడు, మీ యొక్క చింత ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి దేవుని ముందు పెట్టండి, లేక దేవుని మీద వేయండి, ఆయనే దాన్ని తీసివేస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. ప్రియులారా, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి, దేవునికే మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు? ప్రతి ఒక్కటి తీసుకెళ్ళంట కృతజ్ఞత చెల్లించి దేవునికి అప్పగించాలంట. మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చిందనుకో, అయా ప్రభా, ఇది నీ చిత్తమైతే ఈ సమస్య నేను అంగీకరిస్తున్నాను, లేదు ఇది నీ చిత్తము కాదు అని నా జీవితంలో నీకు అనిపిస్తే దీని నుంచి నాకు విడుదల నువ్వు అని చెప్పేసి ఆయనకి కృతజ్ఞత చెప్పి ఆయన ప్రార్థించి దేవునికి అప్పగించుకున్నట్లయితే దేవుడంట దాన్ని తీసివేస్తాడంట. అట్టి ఆలోచన విధానంతో మనం ఎప్పుడు ముందుకు వెళ్ళాలి. అంతేగాని నీకున్న సమస్యను బట్టి, బలహీనతను బట్టి, లేకపోతే ఇబ్బందిని బట్టి నీ అంతటి నువ్వే నీ యొక్క సొంత ఆలోచన చేత, నీ యొక్క సొంత జ్ఞానం చేత నువ్వు నిర్ణయం తీసుకుంటే దాన్ని నువ్వు పూర్తిగా జయించలేకపోవచ్చు. కానీ నా దేవుని దగ్గర ఎప్పుడైతే నువ్వు ఆ సమస్యను తీసుకెళ్ళి, ప్రభువా నీవే నాకు చాలిన దేవుడు, నీవు తప్ప నాకు వేరే ఆధారము లేదు అని చెప్పేసి ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టినట్టయితే, నా దేవుడు ప్రేమగల దేవుడు, నీకున్న ప్రతి ఒక్క సమస్యను, ప్రతి ఒక్క చింతను తీసివేసి ఆయన నిన్ను సమాధాన హృదయంతో నింపుతాడని చెప్పేసి ఒక సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, వాక్యంలో రాయబడి ఉంటుంది, ఒకడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడా అని చెప్పేసి వాక్యంలో మనము చూడవచ్చు. నిజమే కదా, మనం చింతించడం వల్ల మనం కొంత ఎక్కువ పెరగము, అలాగని తక్కువ అవ్వం. మానసికంగా కృంగిపోతుంది తప్పితే ఏమీ జరగదు. ఈ దినాన్ని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి నువ్వు ఆగి ఆలోచన చేస్తే దేవుడు ఎప్పుడు కూడా మన పట్ల శ్రద్ధ వహించే దేవుడు, అందుట్లో అనుమానము లేనే లేదు. మన పట్ల శ్రద్ధ వహించి మనకి ఏది క్షేమమో, ఏది మేలో అది తప్పకుండా ఆయన చేస్తాడు. కాబట్టి మనం ఆయన మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఉదాహరణకి దావీదు యొక్క జీవితాన్ని చూసినట్లయితే, ఆయన జీవితంలో శ్రమ వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, విజయం వచ్చినా, సమస్య వచ్చినా సరే ఆయన ముందుగా దేవుని దగ్గరికి వెళ్ళి కృతజ్ఞత చెల్లించి ప్రార్థన పూర్వకంగా ఆయనకు అప్పగించుకునేవాడంట. అప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆలోచన పట్టుకొని తాను ముందుకెళ్ళినట్లుగా మనము చూస్తాం. దావీదు జీవితంలో ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎటువంటి కష్టం వచ్చినా సరే ఎక్కడా కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని వైపే తిరిగి ఆయన నుంచి సమాధానం పొందుకున్నట్లుగా, ఆయన నుంచి సంతోషం పొందుకున్నట్లుగా మనము చూస్తాం. నా జీవితంలో కూడా అటువంటి వైఖరి కలిగి ఉన్నట్లయితే, నువ్వే సమస్య గుండా వెళ్ళినా, ఇబ్బంది గుండా వెళ్ళినా సరే దాన్ని నా దేవుడు తీసివేసి నిన్ను ఆయన సాక్షిగా నిలబెట్టుకుంటాడనలో ఏమాత్రము సందేహం లేదు. అయితే ఏం చేయాలి? ఇక ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేసి ప్రతిదీ ఆయనకు అప్పగించుకున్నాను.
ప్రభానికి స్తోత్రాలు. ఎవరైతే మాటలు విని నాయనా వారి యొక్క జీవితంలో వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని నీకు అప్పగించుకుంటున్నారో, వారి యొక్క చింతను, వారి యొక్క బాధను, వారి యొక్క నాయన బలహీనతను నాయన మీకు తెలియచేస్తున్నారు. వారందరికీ నాయన మీరే సమాధానముగా ఉండి, మీరే నాయన తండ్రి పరిష్కారముగా ఉండి వారి జీవితంలో కార్యములు జరిగించమని యేసుని శ్రేష్టమైన నామములో ప్రార్థించి విన్నవించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని కృప, ఆయన సన్నిధి, సమాధానము ఈ దినమంతా మనకు తోడయుండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.